ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో సంజీవ్ గారు ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్, శ్రీనివాస్ గారు ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్. యా, ఓకే. సో ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్తున్నానంటే నేను ఇందాక ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి నాకు డిఎన్ఓ అనే ఒక కాలం నేమ్ ఉంది, డిఎన్ఓ అనే ఒక కాలం నేమ్ ఉంది. సేమ్ కాలం నేమ్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే డిపార్ట్మెంట్ అనే దాన్ని నేను రిమూవ్ చేస్తున్నా, ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. డిపార్ట్మెంట్ అనే దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసి ఐ విల్ కనెక్ట్ ద సోర్స్ అగైన్, వన్ మోర్ సోర్స్ కనెక్ట్ చేస్తాను. డిపార్ట్మెంట్ ఓకే టెక్స్ట్ ఫైల్ ఇక్కడ వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ. సో కాలం నేమ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టకుండా సేమ్ కాలం నేమ్ పెట్టకుండా డిఎన్ఓ అని పెట్టాను. డిఎన్ఓ అని పెట్టాను. నాకు ఎలా ఉంది డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఓకే ఇక్కడ సోర్స్ 1 లో ఎలా ఉంది డిపార్ట్మెంట్ అనేది, సోర్స్ 1 లో నాకు డిఈపిటిఎన్ఓ ఉంది. సోర్స్ 2 లో అదే మనకు సెకండరీ సోర్స్ లో నాకు ఎలా ఉంది యాక్చువల్ గా డిఎన్ఓ ఉంది. సేమ్ కాలం నేమ్ లేదు, సేమ్ కాలం నేమ్ అనేది నాకు లేదు యాక్చువల్ గా. ఓకే, సో ఇలాంటప్పుడు మనకు డేటా బ్లెండింగ్ వచ్చేసి మనకు రిలేషన్షిప్ ఎలా ఇవ్వాలన్నది ఇప్పుడు చూస్తే డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి నేను డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డీ నేమ్ తీసుకున్నాను, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి లొకేషన్ కూడా తీసుకున్నా. నాకు స్టిల్ స్టార్ మార్క్స్ వచ్చాయి. ఇక్కడ లింక్ ఎనేబుల్ కూడా లేదు చూడండి, దిర్ ఇస్ బ్రోకెన్ లింక్ అనేది కూడా లేదు. ఇంతకుముందు ఏంటంటే సేమ్ కాలం నేమ్ ఉండడం వల్ల ట్యాబ్లో ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసింది, ట్యాబ్లో ఆటోమేటిక్గా మనకి రికగ్నైజ్ చేసింది అనమాట. ఇప్పుడు రైట్, ఇలాంటప్పుడు మనకు రిలేషన్షిప్ ఎలా ఇస్తామంటే డేటాలోకి వెళ్ళాలి, ఎడిట్ బ్లెండ్ రిలేషన్షిప్ అని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి కస్టమ్కి వెళ్ళాలి. కస్టమ్కి వెళ్ళేసి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి ఇక్కడున్న డిపార్ట్మెంట్ నెంబర్కి ఇక్కడున్న డిఎన్ఓకి లింక్ ఇలా ఇవ్వాలి. చూడండి ఇలా ఇలా క్లిక్ చేసినప్పుడు నౌ యూ కెన్ సీ ద ప్రొఫైల్. అంటే ఒకసారి సేమ్ కాలం నేమ్ ఉండొచ్చు, ఒకసారి మనకు డిఫరెంట్ కాలం నేమ్ ఉండొచ్చు బేసిక్గా. రైట్, యా, డిఫరెంట్ కాలం నేమ్స్ ఉన్నప్పుడు మనకి బేసిక్గా ఓకే ఇలా వర్క్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది ఇది నీకు? క్వశ్చన్స్ అర్థమైందా? ఓకే క్లియర్ అన్న. ఓకే, అంటే మనకు ఒకసారి ఏం జరుగుతుందంటే బేసిక్గా అంటే సేమ్ సోర్స్ ఉండొచ్చు మనకి బేసిక్గా, అంటే మనకు సేమ్ కాలం నేమ్స్ ఉండొచ్చు. అంటే సోర్స్ యాక్చువల్గా మనకి ఎప్పుడైతే మనము జాయిన్ చేయాలనుకుంటామో రెండు టేబుల్లో ఆ కామన్ కాలం నేమ్ సేమ్గా ఉండొచ్చు, ఒకసారి ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆ రెండు సోర్స్ రెండు కాలం నేమ్స్ అనేది సేమ్గా లేవల్ అనుకోండి, ప్రైమరీ సోర్స్ నుంచి సెకండరీ సోర్స్ నుంచి ట్యాబ్లు అనేది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయలేదు. ట్యాబ్లు అనేది ఆటోమేటిక్గా రిలేషన్షిప్ ను రికగ్నైజ్ చేయలేదు అనమాట. ఆటోమేటిక్ రిలేషన్షిప్ అనేది మనకు రికగ్నైజ్ చేయలేదు. అప్పుడు మనం ఎలా చేస్తాము, ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ రిలేషన్షిప్కి వెళ్ళేసి మనకు ఆటోమేటిక్గా అది అవ్వలేదు కాబట్టి ఇక్కడ కస్టమ్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఏవైతే మనకు రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయో మనకు బేసిక్గా వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బేసిక్. ఓకే, యా, సో ఈ విధంగా మనకు డేటా బ్లెండింగ్ అనేది మనకు జరుగుతుంది. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇది వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. డేటా బ్లెండింగ్ కి డేటా జాయినింగ్ కి వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి, డేటా జాయినింగ్ అనేది రెండు టేబుల్స్ మధ్య మనకు ఫామ్ అవుతుంది. రెండు టేబుల్స్ ఉండాలి, ఆ రెండు టేబుల్స్ మధ్య మనకు డేటా జాయినింగ్ అనేది చేస్తాం. అదే డేటా బ్లెండింగ్ వచ్చేసరికి రెండు సోర్సెస్ మధ్య మనము డేటా బ్లెండింగ్ అనేది చేస్తున్నాం. డేటా బ్లెండింగ్ చేసేటప్పుడు ఒకటి ప్రైమరీ సోర్స్ అవుతుంది, రెండు సెకండరీ సోర్స్ అవుతుంది. సో ప్రైమరీ సోర్స్ నుంచి ఆల్ ద డేటా వస్తుంది, సెకండరీ సోర్స్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ డేటా వస్తుంది బేసిక్ గా. రైట్, సో ఈ విధంగా మనకి అంటే డేటా బ్లెండింగ్ అనేది అబ్వియస్లీగా డేటా జాయినింగ్ చేయాలన్నా ఆర్ డేటా బ్లెండింగ్ చేయాలన్నా మనకు కావాల్సింది ఒక కీ కాలం అనేది మనకు
కావాల్సి ఉంటుంది. కీ కాలం అనేది మనకి కావాలి. Hope this is clear to everyone. Okay, right. Okay, Anna, clear. Yeah. Okay. Right. So ఈ విధంగా మనకి వర్కౌట్ అనేది అవుతుంటుంది బేసిక్గా. రైట్. సో ఐ డోంట్ వాంట్ టు గో మచ్ డీటెయిల్స్ అంటే ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్కి వెళ్ళదలుచుకోలేదు ఈరోజు యాక్చువల్గా. సో నాకు రేపు ఒక్క రోజు హాలిడే కాదు బేసిక్గా, నాకు ఒక రోజు అంటే రేపు మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, దట్స్ ఫైన్. రేపు వీళ్ళకి సాయికి ప్లస్ పద్మజ మేడం ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరికి ఒకసారి బ్యాకప్ చెప్పాలి యాక్చువల్గా. సో ఎందుకంటే మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. రేపు ఒక్కరోజు నాకు బ్యాకప్ టైం కావాలి, ఇఫ్ యూ ఆల్ అగ్రీ యాక్చువల్గా. సో రేపు బ్యాకప్ చెప్తాను, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పాము, ఒక హై లెవెల్ ఓకే, అంటే ఇన్స్టలేషన్ ఎలా చేస్తాము, డేటా ఎలా తీసుకుంటాము, ఆ డైమెన్షన్స్ మెజర్స్ ఎలా స్ప్రెడ్ చేస్తాము. సో ఆ హై లెవెల్ ఆఫ్ ఐడియా చెప్తే కనుక వాళ్ళు కూడా ఒక పోతారు బేసిక్గా ఈజీగా. సో అందుకనేసి రేపు ఓకే ఒక బ్యాకప్ తీసుకుందాం అనుకుంటున్నా. నాట్ ఈవెన్ సాటర్డే, రేపు కూడా చెప్పే సెషన్స్ వాళ్ళకి అర్థం కావాలంటే కనుక నేను ఒక రోజు బ్యాకప్ తీసుకోవాలి. ఆర్ యూ ఫైన్ విత్ దట్? మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, ఇట్స్ ఫైన్. మీరు రెండోసారి ఓకే రేపు మళ్ళీ వింటాను, మీకు టైం ఉందంటే యూ కెన్ లిసన్ యాక్చువల్గా, నో ఇష్యూ. బట్ రేపైతే బ్యాకప్ సెషన్ చెప్తాం అనుకున్నాం, if you all are fine. Okay అన్న. బట్ మీరు వినండి, మీరు మళ్ళీ ఒకసారి వినండి, ఇట్స్ ఫైన్. బేసిక్గా నాకు ఓకే బెటర్ గానే ఉంటుంది. బట్ సాయి గారు, పద్మజ మేడం, రేపు ఒకసారి మీకు బ్యాకప్ చెప్తాను, అసలు ట్యాబ్లో ఏంటి, ట్యాబ్లో ఉన్న కంపోనెంట్స్ ఏంటివి, సో అవి ఒకసారి డేటా ఎలా తీసుకుంటాం అనేది రేపు బ్యాకప్ చెప్తాను. సో సేమ్ లింక్ ఉంటుంది, సేమ్ 9 o'clock రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, yeah, sure. Okay. Thank you so much. Okay, we'll meet tomorrow for backup. Thank you. Thank you.